హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశా వ్లాగ్స్. అండ్ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. సో ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఉగాది నెక్స్ట్ డే అయి ఉండొచ్చు. బట్ అయినా కూడా ఉగాది అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మీ రాశి ఫలాలు కూడా మంచిగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. నాది ఎలా ఉందో నేను చూడలేదన్నమాట. సో ఇక్కడ వచ్చి ఏంటంటే యాజ్ యూజువల్ ఉగాది అని అంటే మనం ఉగాది పచ్చడి, పరమాన్నం, డిఫరెంట్ వెరైటీస్ అనుకుంటాం కాబట్టి నేను అవన్నీ అయితే చూపించట్లేదు. ఇది కూడా మీకు ప్రాసెస్ అని చూపించట్లా. బట్ నేను ఇవి చేస్తున్నాను అని మాత్రమే చూపిస్తున్నాను అనమాట. అది మ్యాటర్. సో నేను బిగినర్ లెవెల్‌లో ఉన్నాను కాబట్టి నేను పరమాన్నం కోసం అయితే చాలా డిఫరెంట్‌గా చేస్తాను. అంటే పాలు బెల్లం వేస్తే ఇరిగిపోతాయి అంటారు కదా! అందుకని చెప్పి నేను బెల్లాన్ని సపరేట్‌గా బాయిల్ చేసుకొని మళ్ళీ రైస్‌ని సపరేట్‌గా చేసుకొని అంటే ఇప్పుడు ఏం చేశానంటే నేను రైస్‌లోనే పాలు కూడా కలిపేసి రైస్‌ని, పాలని కూడా 2 మంచిగా ఉడికించిన తర్వాత మంచిగా ఉడికిన తర్వాత ఓ పక్కన బెల్లం కూడా దంచేసి బెల్లం కూడా వాటర్ చేస్తున్నాను కదా! సో అదనమాట. అది కొంచెం చల్లారిన తర్వాత బెల్లము, డ్రై ఫ్రూట్స్ అవన్నీ కలుపుకుంటాను. అది నేను చేసే పని. ఎవరికైనా పరమాన్నం చేసేటప్పుడు ఇరిగిపోతుంది, పాలు ఇరిగిపోతాయి, లేదంటే మంచిగా రాదు అని ఒక భయం ఉంటే కనుక ఇలా సపరేట్‌గా చేసుకొని చివరిలో కలిపేసుకోండి. సో అదే అనమాట నేను చేసేది. సో నేనేమి పెద్ద ఏమంటారు, పెద్ద రెస్టారెంట్‌లో లేదంటే కుకింగ్‌లో ఏ ఏ టు జెడ్ తెలిసిందాన్ని అయితే కాదు. నేర్చుకుంటున్నాను. అవే మీకు చూపిస్తున్నాను. అయితే నేను చేసే మిస్టేక్స్‌లో నుంచి కొన్ని ఇలా చేయకూడదు, ఇలా చేయొచ్చు అనేది తెలుసుకున్నాను కాబట్టి అది మీకు చెప్తున్నాను అనమాట. మీకు కూడా ఉపయోగపడొచ్చు అదనమాట. సో ఇక్కడొచ్చి నేను ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో మంచిగా వచ్చింది, పర్వాలేదు, నాట్ బ్యాడ్. అంటే చాలామంది ఉగాది పచ్చడిలో అరటిపండు లేదంటే శనగపప్పు అట్లా వేసుకుంటారు కదా! నాకు అట్లా తింటే అట్లా ఇష్టంగా అనిపించలేదనమాట. సో అందుకని నేను నార్మల్గా అసలు అన్ని టేస్టులు మొత్తం మనకి నోటికి తగలాలి అని చెప్పేసేసి అరటిపండు ఏమీ వేయలేదు, శనగపప్పు అట్లా ఏమీ వేయలేదు. ఏమైతే వేస్తామో ఉగాది పచ్చడి ప్రిపరేషన్కి అవి మాత్రమే వేసాను. టేస్ట్ అయితే మంచిగా వచ్చింది. అట్లాగే మీకు ఇప్పుడు చూపించాను కదా పరమాన్నం కూడా, అది కూడా అంతే అనమాట. మత్తి సపరేట్‌గా ఉడికించుకొని కలిపేసేసాను అనమాట. సో అది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఫస్ట్ టైం అనమాట నేను చేసినటువంటి పరమాన్నం ఏమైతే ఉందో అది అయిపోయింది. అంటే కొంచెం కూడా మిగలకుండా నా చిన్న బిడ్డ మంచిగా న్యాయం చేశాడు దానికి. సో టేస్ట్ బాగుంది. సో మీరు కూడా చేయాలి అని అనుకుంటే ఇలా సపరేట్‌గా కూడా చేసి చూడండి. ఆఫ్‌కోర్స్ మీరు చాలా ఎక్స్పర్ట్స్ అని నాకు తెలుసు, నేనైతే కాదు. అందుకని నేను సపరేట్‌గా చేసుకున్నాను. అండ్ లంచ్‌కి అయితే మేము గారెలు, పులిహోర, ఇంకేంటిది టమాటో చట్నీ, పచ్చి పులుసు, ముద్దపప్పు ఇవన్నీ తిన్నామన్నమాట. సో మా అత్తయ్య చేస్తారు అవన్నీ కూడా. సో మధ్యాహ్నం వంటలన్నీ కూడా అత్తయ్య చేస్తారనమాట. అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. తర్వాత ఈవినింగ్ కొంచెం ఒక మామిడికాయ ఎక్స్ట్రా తెచ్చుకుంటాం కదా! ఆ మామిడికాయని ముక్కలు చేసి ఉప్పు కారం పెట్టుకొని మనం చిన్నప్పుడు ఎట్లయితే తిన్నామో ఉప్పు కారం పెట్టుకున్న ముక్కల్ని అట్లా నేను తింటున్నాను అనమాట. సో చాలా అంటే చాలా పుల్లగా ఉంది, తినలేమన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.